ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన కుర్చీ వదులుకోవడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ 75 ఏళ్లు నిండిన వారిని పదవి నుంచి వైదొలగాలని చెప్పినా మోదీ ఎందుకు వినడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. 2001 నుంచి మోదీ కుర్చీ ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషికి వర్తించిన వయసు మోదీకి వర్తించదా అని నిలదీశారు. మోదీని కుర్చీ నుంచి వచ్చే ఎన్నికల్లో దించేది రాహుల్ గాంధీ మాత్రమేనని ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో మోదీని ఓడిస్తామని హెచ్చరించారు. మోదీని ఓడిస్తాం, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతామని ఉద్ఘాటించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దేశానికి రాజ్యాంగాన్నిచ్చింది కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు. బీజేపీతో సహా అన్ని పార్టీలు అధికారంలో లేకపోతే ఇంటికే పరిమితమని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ది ప్రజాపక్షమేనని ఉద్ఘాటించారు. పాకిస్తాన్పై యుద్ధం చేసి తూర్పు పాకిస్తాన్ను విడదీసింది కాంగ్రెస్ అని గుర్తు. ఆయన పదే పదే సీఎంకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని రేవంత్ అనుచరులు మండిపడుతున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే ఆయనకు విధంగా దక్కడం కష్టమని కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ నేతలకు గుర్తు చేస్తున్న బ్రిటిష్ వాళ్లతో పోరాడి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ను 2 ముక్కలు చేసి కాళికామాత అవతారం ఎత్తారని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని ఇందిరాగాంధీ రక్షించారని ఉద్ఘాటించారు. రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల పోరులో మరణించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మోదీ, బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుందని తెలిపారు. 2004లో కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినా సోనియా గాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీదని ప్రశంసించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారని Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.